ఓం నమ శివాయ. ఈరోజు మనం కాశీ మహాపట్నం గురించి, మణికర్ణికా ఘాట్ గురించి కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. అండ్ దీని గురించి కొన్ని ఫ్యాక్ట్స్ కూడా చెప్పబోతున్నాను. కాశీకి మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళలేమండి. ఆ పరమేశ్వర అనుగ్రహం దయ ఉంటేనే మనం కాశీకి వెళ్ళగలం. ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది కాదు, కొన్ని లక్షల మంది భక్తులు ఈ కాశీ పుణ్యక్షేత్రాన్ని అయితే దర్శించుకుంటారు. మన భారతదేశంలో 12 జ్యోతిర్లింగాలు అయితే ఉన్నాయి. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటిది కాశీపట్నం. ఈ కాశీపట్నంలో ఇక్కడ సాక్షాత్తు పరమేశ్వరుడు ఉన్నాడని నమ్ముతారు. ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు గంగా హారతి ఇవ్వడం అయితే జరుగుతుంది. తప్పక చూడండి. ఇది కాశీలోని అతిపెద్ద శ్మశాన వాటిక. ఇక్కడ రోజుకి 100 కంటే అంతకు మించి ఎక్కువ శవాలను అయితే దహనం చేస్తారు. యావరేజ్గా చూసుకున్నట్టయితే సంవత్సరానికి ఇక్కడ 20,000 శవాలు లేదా అంతకు మించి శవాలను అయితే ఇక్కడ దహనం చేస్తారు. ఇక్కడ పవిత్రమైన అగ్ని 3,500 సంవత్సరాల నుండి వెలుగుతుంది. ఈ అగ్నికి ప్యూరెస్ట్ ఆఫ్ ది ప్యూర్ అని పిలుస్తారు. ఈ అగ్ని యొక్క కాపలాదారుణ్ణి డోమ్ రాజా అని అంటారు. ఇతని కింగ్ ఆఫ్ ది క్రిమేషన్ గాడ్ అని పిలుస్తారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న డోమ్ రాజా పేరు అయితే అతుల్ చౌదరి. మణికర్ణిక అనేది సాంస్క్రిట్ వర్డ్. మణికర్ణిక అంటే చెవిపోగు అని అర్థం. పూర్వం పార్వతీదేవి చెవిపోగు అయితే ఇక్కడ పడిపోయిందంట. ఆ చెవిపోగుని వెతికి పెట్టమని శివయ్యను కోరగా ఆ మణికర్ణికని ఎంత వెతికినా దొరకకపోవడంతో ఆ మణికర్ణికని ఇక్కడే వెతుకుతూ ఉన్నాడని, ఇక్కడే శివయ్య ఉన్నాడని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఇక్కడ శవాలను కాల్చిన తర్వాత ఆత్మల చెవిలో శివయ్య నీకేమన్నా మణికర్ణిక కనిపించిందా అని అడుగుతాడంట. సాక్షాత్ పరమశివుడే కనిపించడంతో ఆత్మలకు మోక్షం కలుగుతుందని ఇక్కడ భక్తులందరూ నమ్ముతూ ఉంటారు. అందుకే ఇక్కడ ప్రతి సంవత్సరం కొన్ని వేల మందిని అయితే దహనం చేస్తూ ఉంటారు. ఇక్కడైతే దహనం చేయడానికైతే ఇక్కడ సిద్ధం చేస్తున్నారు. కర్రలను అయితే పేరుస్తూ ఉన్నారు చూడండి. ఇదే మణికర్ణికా ఘాట్ అండి. ఇప్పుడే మీకు అయితే వివరించాను మణికర్ణికా ఘాట్ అని ఎలా పేరు వచ్చింది అనేది మీకు చెప్పాను. ఇక్కడైతే ఇక్కడ ఉన్న కట్టెలతోనే ఇక్కడ దహన సంస్కారాలు అయితే జరుగుతూ ఉంటాయి. కరెంటుతో అయితే కాల్చారు చూడండి. ఇదిగో ఇక్కడైతే కాలుస్తా ఉన్నారు, దహనం చేస్తున్నారు చూడండి. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి రండి. మణికర్ణికా ఘాట్కి వచ్చి ఇక్కడికి వచ్చి ఒక 10 నిమిషాలు కూర్చుంటే మన జీవిత ఒక పరమార్థం అనేది ఏందనేది మనకు తెలిసి వస్తుందండి. ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ ఒక రోజు మొత్తం కూర్చున్నాను. అసలు నేను ఒక 1000 మంది శవాలను అయితే ఇక్కడ చూసుంటాను ఒక రోజు మొత్తం మీద. అంతమందిని నేను చూసాను. నా ముందల నుండే తీసుకెళ్లారు చాలా మంది. నాకైతే అసలు ఏం భయం అనిపించింది. ఇక్కడైతే ఈ కట్టెలతోనే అన్ని దహన సంస్కారాలు అయితే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఏ కరెంటుతో వేటితో అయితే దహన సంస్కారాలు అయితే అసలు చేయరు. ఇక్కడ చూడండి, ఇదిగో ఇక్కడ కాలుస్తా ఉన్నారు, మీరు చూడవచ్చు ఇక్కడ ఈ వీడియోలో.